నియామకాలు అన్న ట్యాగ్ లైన్ తోటి తెలంగాణ ఏర్పడింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో అదే కమిట్మెంట్ తో వర్క్ చేస్తుందా? అసలు రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందో ఒకసారి బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి సార్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు నీళ్లు నిధులు నియామకాలు ఈ ట్యాగ్ లైన్ తోటి వచ్చింది, మరి రేవంత్ రెడ్డి పాలనలో ఇవే నడుస్తున్నాయి. మన నిధులేమో దేశమంతా కాంగ్రెస్ పార్టీ ద్వారా పంపిణీ చేయడానికి మూటలు మోస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. నీళ్ళేమో పోలవరం దగ్గర పొక్కగొట్టి బనకచెర్ల ద్వారా ఆంధ్రాకి తరలించడానికి కుట్ర చేస్తున్నారు. నియామకాలేమో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య మొత్తం పరిష్కారం చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేసింది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు దక్కిందేంది? ఇప్పటివరకు ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఆయన కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. కానీ నీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు. ఆవు ఎక్కడ కడితేంది నా దొడ్లో ఇంత చాలు అనుకునేటువంటి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇస్తే, కేసీఆర్ గారు ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తే, వాళ్ళు ఫలితాలు ఇస్తే ఈరోజు నేనే ఇచ్చిన ఉద్యోగాలని ఈరోజు ఊరంతా టెంట్ వేసి ఎల్బీ స్టేడియంలో ఈరోజు పండుగలాగా చేసుకొని నియామక పత్రాలు ఇస్తుంది. కాబట్టి ప్రజలకు వాస్తవాలు తెలుసు, ఎవరేం చేసిండ్రు ఎవరేం చేయలేదో తెలుసు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయనే సవాల్ విసిరి ఈరోజు ఆయన ఢిల్లీకి పరారయ్యి ఈరోజు మళ్ళీ ఏమంటాడు, నేను రానని తెలిసి ఎట్లా పెడతారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో. అచ్చా, నువ్వు చాతనైతే నీకు దమ్ముంటే నువ్వే శాసనసభ నాయకుడు కదా, శాసనసభ పెట్టు. ప్రజలకు వాస్తవాలు ఏందో తెలియద్దాం. నీళ్ళేందో పాలేందో నిజమేందో అబద్ధమేందో తెలియాలి ప్రజలకు కూడా. ఈరోజు కేవలం ఏంటంటే ఆయన ఇచ్చినటువంటి గ్యారంటీలకు వ్యారంటీ లేదు, హామీలకు అడ్రస్ లేదు. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు ముఖం చూపెట్టుకోలేక ఏదో ఒక రచ్చ చేసి ప్రజల దృష్టిని మలిచి ఈరోజు ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి ఒక కుట్రతోని ఈ రకమైనటువంటి సవాలు విషయాన్ని తప్ప ఆయనకు చెప్పడానికి ఏం లేదు. విద్యా వైద్యంలో చాలా మెరుగైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేసి నాయకులు మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా ఆ స్థాయిలోనే నడుస్తుందా? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యాలయాలు మూతపడుతున్నాయి, గురుకులాలకు తాళాలు వేస్తున్నారు, విశ్వవిద్యాలయాలను అమ్ముకుంటున్నారు, గురుకులాల్లో చిన్నారులు చనిపోతున్నారు. ఇక ఆసుపత్రుల పరిస్థితి అయితే అధ్వానమైనటువంటి ఒక పరిస్థితి ఈరోజు నిర్మాణం అయిపోయింది. కనీసం మందులు కూడా లేవు ఈరోజు. ఆ స్కానింగ్ మెషిన్స్, ఆ మెషిన్స్ మెయింటెనెన్స్కి డబ్బులు లేనటువంటి ఒక పరిస్థితి ఈరోజు ఆసుపత్రిలో నిర్మాణమైంది. ఇటువంటి ఈ పరిస్థితుల్లో మేము అంతా ఎలగబెడతాను అనుకుంటే ఆ ఎలగబెట్టేది ఏందో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే చెప్తారు, వాస్తవాలు ఏందో ఈరోజు చెప్తారు. కాబట్టి ఇకనైనా వీళ్ళు అబద్ధాలు మానుకోవాలి. స్వయంగా వాళ్ళు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 18 నెలలు గడిచింది. అసలు విద్యాశాఖ మంత్రి ఉన్నాడా ఈ రాష్ట్రంలో? విద్యాశాఖ మంత్రి లేకుండా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా పరిపాలన జరిగిందా? అంటే మీ కాంగ్రెస్ పార్టీలో విద్యాశాఖను, హోంశాఖను, మున్సిపల్ శాఖ నిర్వహించే మునగాడే లేడా? అచ్చా, మీకు చేత కాకపోతే చెప్పండి. ఈరోజు మీరు ఎట్లా ఉద్యోగాలు ఇస్తలేరు. ఈ ఉద్యోగాల కన్నా మేము అప్లికేషన్ పెట్టుకుంటాం. నిరుద్యోగులు అప్లికేషన్ పెట్టుకుంటారు. మీకు చేత కాకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము కూడా అప్లికేషన్ పెట్టుకుంటాం. అచ్చా, మాకన్నా ఇవ్వండి, ఆ విద్యాశాఖ మేమన్నా నిర్వహణ చేస్తాం, మేమైనా పరిపాలన చేస్తామని చెప్పేసి మా పార్టీలో ఉన్నటువంటి విద్యలో, వైద్యంలో, తర్వాత హోంశాఖలో, మున్సిపల్ శాఖలో నిష్ణాతులు ఎవరైతే ఉంటారో వాళ్ళే అప్లికేషన్ పెట్టుకుంటారు. నీకు చేతనైతే లేదు కదా, నువ్వు ఫిల్ చేయలేకపోతున్నావు కదా. ఇప్పటికైనా బుద్ధి రావాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పాలనలో జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టులు, ఎస్పెషల్లీ నిరుద్యోగులను ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేస్తారు. మొన్న సెక్రటేరియట్ చలో సెక్రటేరియట్ అంటే అక్కడ ముందస్తుగానే అరెస్టులు చేసిరు. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించే ప్రయత్నంలో భాగంగా విద్యార్థి సంఘ నాయకులు అటు ఫీజు రియంబర్స్మెంట్ గురించి, స్కాలర్షిప్స్ గురించి పోతే అక్కడ అరెస్టులు చేసిరు. సో లాఠీ చార్జీలు కూడా చేస్తారు అన్న, దీన్ని ఎట్లా చూస్తారు? ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం, సంక్షేమ రాజ్యం అనుకున్నాం. కానీ ఎమర్జెన్సీ రాజ్యం అని ఎవరు అనుకోలేదు. తెల్లారు లేస్తే అక్రమ కేసులు, అరెస్టులు, దాడులు, అరాచకాలు, హత్యలు, ఆత్మహత్యలు, పోలీస్ యాక్టులు చాలా దుర్మార్గం అండి. ఒక అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తూ ఉంది తెలంగాణలో. ముఖ్యంగా అశోక్ నగర్లో కానీ, దిల్సుఖ్ నగర్లో కానీ ఈరోజు యువకులు బయటకు వచ్చేటువంటి ఒక పరిస్థితి లేదు. బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతామంటే కూడా ఈరోజు 100 మంది పోలీసులు జమ అవుతూ ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అదే పరిస్థితి నిర్మాణం అయిపోయింది. నిన్నటికి నిన్న మీరు చూసిన ములుగులో పాపం చుక్క రమేష్ అనేటువంటి ఒక వ్యక్తికి అమ్మా నాన్న లేరు, గుడిసెలో ఉంటున్నాడు. ఆయన నిజమైనటువంటి అర్హుడు, కానీ అర్హత ఉన్నా కూడా తన పేరు ఎందుకు రాలేదని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కాంగ్రెస్ నాయకులు బెదిరిస్తారు.
కాంగ్రెస్ నాయకులు బెదిరించలు కదా అని చెప్పేసి 100కు డయల్ చేస్తే పోలీసులు వచ్చి ఆయనను కాపాడాల్సింది పోయి ఆయనను వేధించి తెల్లారి నువ్వు మళ్ళీ స్టేషన్కి రావాలి నీ సంగతి చూస్తామంటే ఆ వేధింపులు భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీ దాని మీద ఆందోళన చేపడతామంటే ఈరోజు దొంగచాటున పోలీస్ యాక్ట్ తెచ్చి మమ్మల్ని అక్కడ ఉన్నటువంటి పేదలను గిరిజన ఆదివాసీ బిడ్డలను అణచివేసేటువంటి ఒక ప్రయత్నం చేసిండు. ఎంత దుర్మార్గం అండి. ఒక ఆదివాసీ గిరిజన ప్రాంతం నుంచి వచ్చింది, గూడెం నుంచి వచ్చినటువంటి ఒక అడవి బిడ్డ అని చెప్పి సీతక్క గారికి జై కొడితే ఈరోజు ఆమె అరాచకంగా ఈరోజు పేద ప్రజలను అణగదొక్కడం చాలా దురదృష్టకరం. సీతక్క గారు పేద ప్రజల బిడ్డ, గిరిజన ఆదివాసీ బిడ్డ కాబట్టి న్యాయం జరుగుతుందని చెప్పేసి ములుగు ప్రజలు ఆశపడితే వారి హయాంలోనే ఈరోజు అక్కడ గిరిజన ఆదివాసీ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవడం నిజంగా చాలా బాధగా ఉంది. నేను ఓరుగల్లు బిడ్డగా చెప్తున్నా ఆ గిరిజన ఆదివాసీ ప్రాంతాల్లో అనేక మందికి ఇల్లు లేవు. మీకు చేతనైతే వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, లేకపోతే సపడే ఊకోండి, కానీ వాళ్ళని వేధిస్తే మాత్రము మీ పాపం తప్పకుండా ఈ ఉసురు మీకు తగులుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. మొత్తానికైతే రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన నడుస్తుంది. సో పోలీసులు ఏమో రౌడీ రాజ్యంగా కూడా సో ఈ నిరుద్యోగుల మీద సో దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇచ్చినటువంటి హామీలు చేస్తా అన్నటువంటి భరోసా మీద నిలబడకపోవడంతో ఇదంతా కూడా జరుగుతుంది. ఒక రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు, ఇట్లా ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళని కూడా ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కారు హ్యాపీగా ఉంచట్లేదు. కాబట్టి ఎమర్జెన్సీ పాలన తలపిస్తుందనేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ 9 తెలుగు.